భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పోలీసులు 80 గోవులను నిన్న అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకోవడం జరిగింది. గోవులు తరలిస్తున్నటువంటి కంటైనర్‌ని అయితే భద్రాచలం పోలీస్ స్టేషన్‌కు భద్రాచలం పోలీసులు తరలించారని చెప్పాలి. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే మన వెనక ఉన్న కంటైనర్ కంటైనర్ లో సుమారు 80 గోవులను అక్రమంగా ఒడిశా మీద గుండా మన పురుషోత్తపట్నం చెక్ పోస్ట్ దాటుకుంటూ భద్రాచలం చెక్ పోస్ట్ దాటుకుంటూ ఈ గోవులను అన్నింటినీ హైదరాబాద్ తరలిస్తున్నట్టు పోలీసులు అయితే ప్రాథమిక సమాచారం అందించారు. ప్రస్తుతం మనం విజువల్ చూసుకున్నట్టయితే TS12 UE 2809 కంటైనర్ లో 80 గోవులను అక్రమంగా ఒడిశా నుండి హైదరాబాద్ ఈ గోవులను తరలిస్తున్నారు. చూసుకున్నట్లయితే పోలీసులు ఇచ్చినటువంటి ప్రాథమిక సమాచారం మేరకు కోనవరం రోడ్ చెక్ పోస్ట్ వద్ద అక్రమంగా గోవులను తరలిస్తున్నటువంటి ఈ కంటైనర్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 80 గోవులను కూడా పాలవంచలో ఉన్నటువంటి అన్నపూర్ణ గోశాలకు తరలించి వీటిని అక్కడ దించడం జరుగుతుందని పోలీసులు అయితే తెలిపారు. ప్రాథమిక విచారణలో ఒడిశా రాష్ట్రం నుంచి ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ప్రాంతం మార్గంగా హైదరాబాద్ కు ఈ గోవులను తరలిస్తున్నట్లు పోలీసులు అయితే మీడియాకు వివరించారు. అంతేకాకుండా ఇందులో అక్రమంగా తరలిస్తున్నటువంటి 5గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు వాటిపైన అయితే కేసులు పెట్టడం జరిగిందని భద్రాచలం సిఐ నాగరాజు మీడియాకు అయితే వివరించడం జరిగింది. అఖిల భారత మానవ హక్కుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతున్నాను. నిన్న ఒక కంటైనర్లో 75 పశువులు ఉన్నాయి. ఆ పశువులు భద్రాచలం పోలీసు వారు పట్టుకుని ఇన్ఫర్మేషన్ ప్రకారం పోలీసు వారు పట్టుకున్నారు. ఈ పశువుల అక్రమ రవాణాన్ని తొందరగా నిర్మూలించాలి. అలాగే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకొని తక్షణం ఇటువంటి వాళ్ళకి జైలు వేయాలి. పశువుల రవాణా అంటే పశువులు అంటే అమ్మ అని పిలుస్తారు. గోవు అంటే అమ్మ, గోమాత అంటారు. అంటే అమ్మ లాంటిది. అమ్మలా గౌరవించే గోమాతలను కోసేవాళ్ళని వాళ్ళు కూడా కఠినంగా అటువంటి వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. నేను హ్యూమన్ రైట్స్ అండ్ సనాతన హిందూ ధర్మ గోసేవ ప్రచారక్ టి గోవిందరెడ్డి. గత కొంతకాలంగా 7 సంవత్సరాల నుంచి అక్రమ గోవుల రవాణా జరుగుతుంది. పోలీసులు, హ్యూమన్ రైట్స్ మెంబర్స్, జంతు ప్రేమికులు ఎన్నిసార్లు పట్టుకున్నా కూడా ఈ అక్రమ రవాణా ఆగట్లేదు. వాటిని ఒకే కంటైనర్లో 70-80 శాల్తీలు ఉంచి వాటిని ఒకదాని మీద ఒకటి వేసి కట్టి ఊపిరాడకుండా చేసి రవాణా చేస్తున్నారు. దీని మీద చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి మేము ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదు. ముందు దీని మీద చర్య తీసుకోవాల్సింది జంతు వధశాలను నిర్మూలించి పదే పట్టుకున్నప్పుడు ప్రభుత్వాలు ఎందుకు స్పందించట్లేదు? గోవధను ఎందుకు నిధించట్లేదు? మనకి అమ్మలాగా భరతమాతగా ప్రేమించే గోవు ఈ మధ్యనే అరబ్ కంట్రీస్ మన దగ్గర నుంచి 400 కోట్ల రూపాయలకు పేడను కొనుగోలు చేసి కేంద్రీయుడిగా వాడి డబ్బులు నిర్మూలన చేస్తుంటే మనం ఎందుకు ఈ పని చేయలేకపోతాం? కావున ఎవరైనా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి గోవధ నిర్మూలించి వధశాలను ముందు నిర్మూలించి పశువుల అక్రమ రవాణా అరికట్టాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.